ఈ న్యూ ఇయర్కి నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పాటించాలనుకుంటున్నాను. అవి ఏంటనుకుంటున్నారా? కొద్దిగా ఓపిక, కొద్దిగా సహనం, కొంచెం అంటే కొంచెం కోపం తగ్గించుకోవాలనేసి అయితే అనుకుంటున్నాను. అలా పేషెన్సీ తోటైతే ఈ ముగ్గు కూడా వేశానండి. ఈ న్యూ ఇయర్ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా అన్నమాట. మీలో ఎంతమంది నమ్ముతున్నారు ఇలా చేయగలుగుతానని? ఖచ్చితంగా చేస్తాను, చేయాలనుకుంటున్నాను, చేసి చూపిస్తానని కూడా అనుకుంటున్నానండి. ఇవన్నీ దేవుడి ముందు పెట్టడానికి అయితే ఎర్లీ మార్నింగ్ మా ఊర్లో మా మార్కాపురంలో ఉండే సాయిబాబా గుడికి సత్సంగానికి అయితే వచ్చానండి. ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? అనుకున్నంత ఈజీ కాదు చేయడం అనేసి అయితే ఆయన కూడా నవ్వుకొని ఉండింటాడు. సో ఖచ్చితంగా చేయాలనేసి అయితే ఫిక్స్ అయిపోయానండి నేను. ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాను. గోమాతలు అయితే ప్రత్యక్షమయ్యాయండి. ఇంట్లోకి కూడా దారి ఇవ్వకుండా నిల్చున్నాయి. ఇంకా లోపలికి మెల్లగా వెళ్ళేసి వాటికి దాణ తీసుకొచ్చి పెట్టానండి. ఆ తర్వాత మా సింహద్వారానికి అయితే ఇలా నాకు లిల్లీ పూలు గులాబీతో వేసే మాల అంటే నాకు చాలా ఇష్టము. ఇలా న్యూ ఇయర్కి నా గుమ్మాన్ని అయితే ఇలా అలంకరించుకున్నాను అన్నమాట. ఆ తర్వాత చిన్న చిన్న రీల్స్ ఉంటే అలా చేసేసుకున్నానండి. న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటండి మీవన్నీ? నేనైతే ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను. నా ఈ 3 కోరికలు దేవుడు సక్సెస్గా నా నెరవేరుస్తారనేసి అయితే అనుకుంటున్నానండి. నేను కూడా పాటించాలనేసి అయితే అనుకుంటున్నాను. సో ఇదన్నమాట నా న్యూ ఇయర్. చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేశాను నేను. ఫైనల్ లుక్ అయితే ఇదండి. నా శారీ లుక్ అయితే అద్రిపోయింది. చాలామంది అయితే నా జ్యువెలరీ శారీ గురించి అయితే మాట్లాడారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్.